హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు 2026లో ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా? లేదా మీరు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నారా, సెకండ్ ఇయర్ చదువుతున్నారా, థర్డ్ ఇయర్ చదువుతున్నారా, ఫోర్త్ ఇయర్ చదువుతున్నారా, లేదా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? మీ గోల్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? కానీ కేవలం కోడింగ్ మాత్రమే కాదు, రియల్ ఏఐ స్కిల్స్ కూడా నేర్చుకొని ఇండస్ట్రీ రెడీ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలా అవ్వాలి, ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వడానికి ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ చెప్పబోతున్నాను. ఏది ముందు నేర్చుకోవాలి, ఏది తర్వాత నేర్చుకోవాలి, ఏ స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి, అన్ని స్టెప్ బై స్టెప్ 27 స్టేజెస్ 4 phases లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రతి వారం 15 నుంచి 20 hours డెడికేట్ చేయగలిగితే ఈ మొత్తం రోడ్ మ్యాప్ ని 12 నుంచి 15 months లో కంప్లీట్ చేసి జాబ్ రెడీ డెవలపర్ గా తయారవ్వచ్చు. అయితే ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మొదటిగా మనం ప్రారంభించేది ఫేజ్ 1 ఫౌండేషన్స్ తో. ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తర్వాత మనం నేర్చుకునే ప్రతి టెక్నాలజీకి ఇది బేస్. ఈ ఫేజ్ లో మీరు కంప్యూటర్ బేసిక్స్, పైథాన్, గిట్, డేటాబేసెస్, అలాగే ప్రోగ్రామర్లా ఎలా ఆలోచించాలో నేర్చుకుంటారు. చాలా మంది ఈ ఫౌండేషన్ టాపిక్స్ స్కిప్ చేసి డైరెక్ట్ ఫ్రేమ్వర్క్స్ లేదా ఏఐ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోతే తర్వాత చాలా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. అందుకే ఈ ఫేజ్ ని ఎప్పుడు స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు మొదటి స్టేజ్ 1 కంప్యూటర్ బేసిక్స్. ఇది మనం మొదటి వారం. కోడింగ్ నేర్చుకునే ముందు కంప్యూటర్స్ ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ అవుతాయో అర్థం చేసుకోవాలి. మొదట ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. తర్వాత HTTP మరియు HTTPS మధ్య డిఫరెన్స్ ఏంటో నేర్చుకోండి. DNS అంటే ఏమిటి, IP అడ్రస్ అంటే ఏంటి, బ్రౌజర్ ఒక రిక్వెస్ట్ పంపినప్పుడు అది సర్వర్ కి ఎలా వెళ్తుంది మరియు సర్వర్ రెస్పాన్స్ ఎలా తిరిగి బ్రౌజర్ కి వస్తుంది, ఈ మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకోండి. ఇంకా ఒక చాలా ఇంపార్టెంట్ స్కిల్ లైనెక్స్ కమాండ్ లైన్. సో రియల్ వరల్డ్ లో చాలా సర్వర్స్ లీనక్స్ మీదే రన్ అవుతాయి. అందుకే కేవలం మౌస్ క్లిక్స్ మీద డిపెండ్ కాకుండా టెర్మినల్లో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం అలవాటు చేసుకోండి. ఈ వారం మీ ప్రాజెక్ట్ చాలా సింపుల్. ఉబుంటుని ఇన్స్టాల్ చేయండి. మీరు వర్చువల్ మెషిన్ లో ఇన్స్టాల్ చేయవచ్చు లేదా విండోస్ WSL ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ప్రతిరోజు బేసిక్ లీనక్స్ కమాండ్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 2 పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ స్టేజ్ కంప్లీట్ చేయడానికి అట్లీస్ట్ 5 weeks పడుతుంది. అంటే వీక్ 2 నుంచి వీక్ 6 వరకు. ఈ రోడ్ మ్యాప్ మొత్తంలో మీ మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ చదవడానికి చాలా ఈజీ. అలాగే ప్రస్తుతం AI డెవలప్మెంట్ లో ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే లాంగ్వేజ్ కూడా పైథానే. మొదట వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ నేర్చుకోండి. తర్వాత ఇఫ్ కండిషన్స్, లూప్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఫంక్షన్స్, మాడ్యూల్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకోండి. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో వర్చువల్ ఎన్వైరన్మెంట్స్, అలాగే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడానికి పిప్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తించండి, కేవలం ట్యుటోరియల్స్ మాత్రమే చూడకుండా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఒక క్యాలిక్యులేటర్ తయారు చేయండి, ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ బిల్డ్ చేయండి, ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్రియేట్ చేయండి, ఒక ఫైల్ ఆర్గనైజర్ డెవలప్ చేయండి. మీ గోల్ ఒకటే, ఎక్కడా కూడా కోడ్ డైరెక్ట్ కాపీ చేయకుండా కోడ్ ని ఫస్ట్ అర్థం చేసుకోండి. కోడ్ ని అర్థం చేసుకున్న తర్వాత మీరు కాన్ఫిడెంట్ గా ఆ కోడ్ ని మీరు రాయగలగాలి. సో అదే మీ గోల్. ఇప్పుడు స్టేజ్ 3 గిట్ అండ్ గిట్ హబ్. ఇది వీక్ 7. ప్రపంచంలో ఆల్మోస్ట్ ప్రతి సాఫ్ట్వేర్ డెవలపర్ గిట్ ఉపయోగిస్తాడు. గిట్ మీ కోడ్ లో జరిగిన ప్రతి చేంజ్ ని ట్రాక్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే ప్రీవియస్ వర్షన్ కి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఒక టీంలో మల్టిపుల్ డెవలపర్స్ కలిసి పనిచేయడానికి చాలా యూజ్ఫుల్. ఈ స్టేజ్ లో బ్రాంచెస్, మెర్జింగ్, పుల్ రిక్వెస్ట్ ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఇద్దరు ఒకే ఫైల్ మీద చేంజెస్ చేసినప్పుడు వచ్చే మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా రిజాల్వ్ చేయాలో కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ స్టేజ్ లో మీ టాస్క్ ఇప్పటి వరకు బిల్డ్ చేసినటువంటి అన్ని పైథాన్ ప్రాజెక్ట్స్ ని గిట్ హబ్ కి పుష్ చేయండి. ఇది మీ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోలో మొదటి అడుగు. ఇప్పుడు స్టేజ్ 4 SQL అండ్ డేటాబేసెస్.
ఇది వీక్ 8 మరియు వీక్ 9లో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతి అప్లికేషన్కి డేటా స్టోర్ చేయడానికి ఒక డేటాబేస్ అవసరం. అందుకే డేటాబేస్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొదట PostgreSQLతో SQL స్టార్ట్ చేయండి. తర్వాత నార్మలైజేషన్, ఇండెక్సెస్, జాయిన్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇది మీ డేటాబేస్ని ఫాస్ట్గా ఆర్గనైజ్డ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ గురించి నేర్చుకోండి. ఒక ఆపరేషన్ మధ్యలో ఫెయిల్ అయినా కూడా డేటా సేఫ్గా ఉండేలా ట్రాన్సాక్షన్స్ హెల్ప్ చేస్తాయి. తర్వాత MongoDB మరియు NoSQL డేటాబేసెస్ బేసిక్స్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్ SQL మాత్రమే ఉపయోగించదు. ప్రాక్టీస్ కోసం 2 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఒక లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్, మరొక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇప్పుడు స్టేజ్ 5 డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఇది మీ వీక్ 10 నుంచి వీక్ 12 వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ స్టేజ్ లో మీరు కేవలం కోడ్ రాయడం కాదు, ఒక ప్రోగ్రామర్ ఎలా ఆలోచించాలో నేర్చుకుంటారు. మొదట ఎరేస్, స్ట్రింగ్స్, లింక్ లిస్టు, తర్వాత స్టాక్స్, క్యూస్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్, ఆ తర్వాత హ్యాష్ మ్యాప్స్, సార్టింగ్ అల్గారిథమ్స్, సెర్చింగ్ అల్గారిథమ్స్, రికర్షన్, అలాగే బేసిక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇది ఇంటర్వ్యూస్ కి చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ ఈ టాపిక్స్ మీదే కోడింగ్ రౌండ్స్ కండక్ట్ చేస్తాయి. అందుకే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. టార్గెట్ గా అట్లీస్ట్ 100 నుంచి 150 కోడింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఫేజ్ 2 బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ లోకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మీరు కేవలం కోడ్ రాయడం కాదు, రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్స్ ని బిల్డ్ చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ మీరు APIs, బ్యాక్ ఎండ్ సర్వీసెస్, కంటైనర్స్, క్లౌడ్ డిప్లాయ్మెంట్, అలాగే వేల మంది యూజర్స్ ఉపయోగించే స్కేలబుల్ సిస్టమ్స్ ని ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకుంటారు. ఇది మీ జర్నీలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు స్టేజ్ 6 బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనం ఫాస్ట్ API ఉపయోగించి రియల్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడం ప్రారంభిస్తాం. ఫాస్ట్ API ప్రస్తుతం పైథాన్ ఎకోసిస్టంలో చాలా పాపులర్ ఫ్రేమ్వర్క్. మొదట రెస్ట్ APIs ని మరియు కార్డ్ ఆపరేషన్స్ ని నేర్చుకోండి, అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్. తర్వాత JWT అథెంటికేషన్ మరియు ఆథరైజేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోండి. ఆ తర్వాత ఫైల్ అప్లోడ్, పేజినేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ టాస్క్ గురించి, అలాగే వెబ్ సాకెట్స్ ఉపయోగించి రియల్ టైమ్ ఫీచర్స్ బిల్డ్ చేయడం నేర్చుకోండి. ప్రాక్టీస్ కోసం 4 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఒక టు డూ API, ఎక్స్పెన్స్ API, ఒక కామర్స్ బ్యాక్ ఎండ్ మరియు బ్లాగింగ్ API. ఈ స్టేజ్ కంప్లీట్ అయ్యేసరికి మీరు రియల్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేసే కాన్ఫిడెన్స్ పొందుతారు. ఇప్పుడు స్టేజ్ 7 టెస్టింగ్. చాలా మంది కోడ్ రాయడం నేర్చుకుంటారు, కానీ ఒక ప్రొఫెషనల్ డెవలపర్ కి కోడ్ రాయడం ఒకటే సరిపోదు. ఆ కోడ్ నిజంగా కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేది వెరిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మనం టెస్టింగ్ నేర్చుకోబోతున్నాం. మొదట PyTest ఫ్రేమ్వర్క్ నేర్చుకోండి. తర్వాత యూనిట్ టెస్టింగ్ ప్రాక్టీస్ చేయండి. యూనిట్ టెస్టింగ్ అంటే మీ అప్లికేషన్లోని చిన్న చిన్న ఫంక్షన్స్ లేదా మాడ్యూల్స్ ని విడిగా టెస్ట్ చేయడం. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది నేర్చుకోవాలి. ఇక్కడ అప్లికేషన్స్ లోని అన్ని కాంపోనెంట్స్ కలిసి సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తారు. దీనితో పాటు మాకింగ్, API టెస్టింగ్, టెస్ట్ కవరేజ్ వంటి కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోండి. ఒక మంచి డెవలపర్ యూజర్ కి బగ్ కనిపించే ముందు తన కోడ్ ని తానే టెస్ట్ చేసి ఫిక్స్ చేస్తాడు. అదే ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఇప్పుడు స్టేజ్ 8 డాకర్. మీ అప్లికేషన్ నా ల్యాప్టాప్ లో వర్క్ అవుతుంది, కానీ ఇంకొకరి సిస్టంలో వర్క్ అవడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి డాకర్ ఉపయోగపడుతుంది. డాకర్ మీ అప్లికేషన్ కి కావాల్సిన కోడ్, లైబ్రరీస్, డిపెండెన్సీస్, రన్ టైం అన్నిటినీ ఒకే ప్యాకేజ్ లా కంటైనర్ లో ప్యాక్ చేస్తుంది. సో ఆ కంటైనర్ ఎక్కడ రన్ చేసినా సేమ్ రిజల్ట్స్ వస్తుంది. మొదట ఇమేజెస్ మరియు కంటైనర్స్ మధ్య డిఫరెన్స్ అర్థం చేసుకోండి. తర్వాత డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోండి. ఆ తర్వాత డాకర్ కంపోజ్ ఉపయోగించి మల్టిపుల్ సర్వీసెస్ ని ఒకేసారి ఎలా రన్ చేయాలో ప్రాక్టీస్ చేయండి. నెట్వర్క్స్ మరియు వాల్యూమ్స్ కూడా నేర్చుకోండి. ఇప్పటి వరకు బిల్డ్ చేసిన ప్రతి బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్ ని
డాకర్ కంటైనర్లో రన్ చేయడానికి ప్రయత్నించండి. సో అది ఇండస్ట్రీలో చాలా వాల్యుబుల్ స్కిల్. ఇప్పుడు స్టేజ్ 9 కుబర్నెటిస్. డాకర్ ఒక కంటైనర్ ని క్రియేట్ చేస్తుంది, కానీ ప్రొడక్షన్ లో ఒకటి కాదు వందలు వేల కంటైనర్స్ ఉండొచ్చు. వాటిని ఆటోమేటిక్ గా మేనేజ్ చేయడానికి కుబర్నెటిస్ ఉపయోగిస్తారు. మొదట పాడ్ అంటే ఏంటో తెలుసుకోండి. తర్వాత డిప్లాయ్మెంట్స్, సర్వీసెస్, కాన్ఫిగ్ మ్యాప్స్, సీక్రెట్స్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకోండి. ఆ తర్వాత ఇంగ్రెస్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మీ అప్లికేషన్ కి ట్రాఫిక్ ఎలా వస్తుందో అర్థం చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ని స్కేల్ డౌన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇంకా రోలింగ్ అప్డేట్స్ కూడా నేర్చుకోండి. అంటే అప్లికేషన్ ని యూజర్స్ కి డౌన్ టైం లేకుండా అప్డేట్ చేయడం ఎలా అని. చివరగా మీ ఫాస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్ ని కుబర్నెటిస్ క్లస్టర్ లో డిప్లాయ్ చేయండి. ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ కి ఇది చాలా వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు స్టేజ్ 10 సిఐసిడి. సిఐసిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మరియు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ప్రొఫెషనల్ కంపెనీస్ లో ప్రతిరోజు కోడ్ డిప్లాయ్ చేస్తుంటారు, కానీ ప్రతి డిప్లాయ్మెంట్ ని మాన్యువల్ గా చేయడం పాసిబుల్ కాదు. అందుకే సిఐసిడి పైప్లైన్స్ ఉపయోగిస్తారు. మొదట గిట్హబ్ యాక్షన్స్ నేర్చుకోండి. ఆ తర్వాత అజ్యూర్ డెవాప్స్ పైప్లైన్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. డాకర్ రిజిస్ట్రీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. అప్లికేషన్స్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవ్వడం, టెస్ట్స్ రన్ అవ్వడం, డాకర్ ఇమేజ్ క్రియేట్ అవ్వడం, సర్వర్ కి ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవ్వడం, ఈ మొత్తం ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడం నేర్చుకోండి. మీ గోల్ గిట్హబ్ కి కోడ్ పుష్ చేసిన వెంటనే అప్లికేషన్ ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవ్వాలి. అదే సిఐసిడి యొక్క పవర్. ఇప్పుడు స్టేజ్ 11 క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సజెషన్, అజ్యూర్ లేదా ఏడబ్ల్యూఎస్, ఈ రెండిటిలో ఏదో ఒకటి మాత్రమే మొదట డీప్ గా నేర్చుకోండి. రెండు ఒకేసారి నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. మొదట వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్ సర్వీసెస్, ఆ తర్వాత నెట్వర్క్ కాన్సెప్ట్స్, లోడ్ బ్యాలెన్సెస్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి. మేనేజ్డ్ డేటాబేసెస్ ని ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టీస్ చేయండి. కంటైనర్స్ ని క్లౌడ్ లో డిప్లాయ్ చేయడం నేర్చుకోండి. ఇంతవరకు మీ అప్లికేషన్ మీ ల్యాప్టాప్ లో మాత్రమే రన్ అవుతుంది. క్లౌడ్ నేర్చుకున్న తర్వాత మీ అప్లికేషన్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయగలుగుతారు. అదే క్లౌడ్ కంప్యూటింగ్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు స్టేజ్ 12 సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్. ఈ స్టేజ్ ఒక హాబీ ప్రోగ్రామర్ ని ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారుస్తుంది. మొదట డిజైన్ ప్యాటర్న్స్ నేర్చుకోండి. తర్వాత సాలిడ్ ప్రిన్సిపల్స్ గురించి నేర్చుకోండి. క్లీన్ కోడ్ ఎలా రాయాలో ప్రాక్టీస్ చేయండి. మీ కోడ్ ని ఇంకొక డెవలపర్ చదివినా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉండాలి. లాగింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకోండి. ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ ని ప్రాపర్లీ హ్యాండిల్ చేయడం తెలుసుకోవాలి. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ నేర్చుకోండి. బేసిక్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఫాలో చేయండి. ఈ స్టేజ్ లో మీరు కొత్త ఫీచర్స్ ని బిల్డ్ చేయరు, కానీ ఇప్పటి వరకు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ ని మరింత క్లీన్, మెయింటైనబుల్, స్కేలబుల్ గా మార్చుకుంటారు. అదే మీ యొక్క గోల్. ఇప్పుడు స్టేజ్ 13 సిస్టమ్ డిజైన్. ఇప్పటి వరకు మనం అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక అప్లికేషన్ ని ఒక యూజర్ కోసం కాదు, 10 లక్షల యూజర్ కోసం ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుందాం. మొదట స్కేలబిలిటీ, క్యాషింగ్, తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్, మెసేజ్ క్యూస్ ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోండి. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకోండి. ఏపీఐ గేట్వే ఎందుకు అవసరమో అర్థం చేసుకోండి. ఈ టాపిక్ ఇంటర్వ్యూలో చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతారు, కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోండి. ఇప్పుడు మన జర్నీలో మోస్ట్ ఎగ్జైటింగ్ ఫేజ్ కి వచ్చేసాం. ఇది ఫేజ్ 3 ఏఐ ఇంజనీరింగ్. 2026 లో ఒక నార్మల్ డెవలపర్ కి ఒక ఏఐ సాఫ్ట్వేర్ డెవలపర్ కి మధ్య బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఇది. ఇక్కడ నుంచి మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏఐ ఏజెంట్స్, వెక్టార్ డేటాబేసెస్, ర్యాగ్, ఎంసిపి, ఇంకా ఏఐని రియల్ వరల్డ్ టూల్స్ లో ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకుందాం. ఇదే ఫ్యూచర్. స్టేజ్ 14 ఏఐ ఫండమెంటల్స్. చాలా మంది డైరెక్ట్ చాట్ జీపీటీ ఏపీఐస్ లేదా ఏఐ టూల్స్ ఉపయోగించడం ప్రారంభిస్తారు, కానీ
ఏఐ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోకుండా డెవలప్ చేయడం సరైన అప్రోచ్ కాదు. అందుకే ముందు ఫండమెంటల్స్ నేర్చుకుందాం. మొదట మిషన్ లెర్నింగ్ బేసిక్స్, తర్వాత డీప్ లెర్నింగ్ నేర్చుకుందాం. ఆ తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి. ఇప్పుడు మోడర్న్ ఏఐ మోడల్స్ అన్నిటికీ బ్యాక్ ఎండ్ అయిన ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకోండి. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ కూడా తెలుసుకోవాలి. టోకెన్స్ అంటే ఏంటి, ఎంబెడింగ్స్ అంటే ఏంటి, కంటెక్స్ట్ విండో అంటే ఏంటి, ఇవి ఏఐ డెవలప్మెంట్ లో చాలా ఫ్రీక్వెంట్ గా వినిపించే కాన్సెప్ట్స్. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు మ్యాథమెటిక్స్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్స్ ఎలా పనిచేస్తాయో క్లియర్ గా అర్థం చేసుకుంటే చాలు. అదే మీ ఏఐ జర్నీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ఇప్పుడు స్టేజ్ 15 ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఏఐ టూల్స్ యూజ్ చేయడం ఒక స్కిల్ అయితే, వాటితో సరైన అవుట్పుట్ తీసుకోవడం ఇంకో పెద్ద స్కిల్. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీరు ఏఐకి ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు, ఎంత కంటెక్స్ట్ ఇస్తున్నారు, దానిపైన ఏఐ ఇచ్చే ఆన్సర్ క్వాలిటీ ఆధారపడుతుంది. మొదట జీరో షాట్ ప్రాంప్ట్ గురించి నేర్చుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వకుండా ఏఐకి టాస్క్ ఇవ్వడం. తర్వాత ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. ఇక్కడ ఏఐకి కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి అదే ప్యాటర్న్ లో ఆన్సర్ జనరేట్ చేయిస్తాం. తర్వాత చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ గురించి తెలుసుకోండి. అంటే ఏఐని స్టెప్ బై స్టెప్ ఆలోచించేలా ప్రాంప్ట్ ఇవ్వడం. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా యూస్ఫుల్. తర్వాత స్ట్రక్చర్డ్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకోండి. ఉదాహరణకు JSON ఫార్మాట్ లో రెస్పాన్స్ ఎలా జనరేట్ చేయించాలో ప్రాక్టీస్ చేయండి. దీంతో పాటు ఫంక్షన్ కాలింగ్ కూడా నేర్చుకోండి. దీని ద్వారా ఏఐ కేవలం ఆన్సర్ ఇవ్వడం కాదు, మన అప్లికేషన్స్ లో ఉన్న ఫంక్షన్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయగలదు. సో నమ్మండి, ఈ ఒక్క స్కిల్ నేర్చుకున్న మీ ఏఐ అప్లికేషన్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు స్టేజ్ 16 LLM APIs. ఇప్పటి వరకు ఏఐ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు నిజంగా ఏఐ మోడల్స్ ని కోడ్ ద్వారా యూజ్ చేయడం ప్రారంభిద్దాం. మొదట ఓపెన్ API తోటి పనిచేయండి. తర్వాత ఆంథ్రోపిక్ క్లాడ్, ఆ తర్వాత గూగుల్ జెమిని, అలాగే ఓపెన్ సోర్స్ మోడల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఏపీఐకి ఎలా యూజ్ చేయాలో, ప్రాంప్ట్ ఎలా పంపాలి, రెస్పాన్స్ ఎలా రిసీవ్ చేయాలి, స్ట్రీమింగ్ రెస్పాన్సెస్ ఎలా హ్యాండిల్ చేయాలి, అన్ని ప్రాక్టీస్ చేయండి. మొదటి ప్రాజెక్ట్ గా ఒక సింపుల్ ఏఐ చాట్ బాట్ అప్లికేషన్ ని బిల్డ్ చేయండి. తర్వాత ఒక కంప్లీట్ ఏఐ అసిస్టెంట్ ని డెవలప్ చేయండి. ఈ స్టేజ్ దగ్గర నుంచి మీకు ఏఐ డెవలప్మెంట్ మీద నిజమైన కాన్ఫిడెన్స్ రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు స్టేజ్ 17 వెక్టార్ డేటాబేసెస్. మనకు ఇప్పటికే SQL డేటాబేసెస్ తెలుసు, అవి ఎగ్జాక్ట్ కీవర్డ్స్ తో సెర్చ్ చేస్తాయి. కానీ ఏ అప్లికేషన్స్ కి మీనింగ్ ఆధారంగా సెర్చ్ చేయాలి, అందుకే వెక్టార్ డేటాబేసెస్ ఉపయోగిస్తారు. మొదట ఎంబెడింగ్స్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. టెక్స్ట్ ని నెంబర్స్ గా ఎలా కన్వర్ట్ చేస్తారో తెలుసుకోండి. తర్వాత సిమిలారిటీ సెర్చ్ నేర్చుకోండి. అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కాకపోయినా మీనింగ్ ఒకటే ఉంటే కూడా రిజల్ట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఆ తర్వాత చంకింగ్ అంటే పెద్ద డాక్యుమెంట్స్ ని చిన్న చిన్న పీసెస్ గా డివైడ్ చేయడం. తర్వాత రిట్రైవల్ అంటే యూజర్ అడిగిన క్వశ్చన్ కి సంబంధించిన మోస్ట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఎలా రిట్రీవ్ చేయాలో నేర్చుకోండి. ఈ స్టేజ్ లో క్రోమాడిబి, పైన్కోన్, మిల్వస్, FIASS వంటి పాపులర్ టూల్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ కాన్సెప్ట్స్ తర్వాత వచ్చే RAG కి ఫౌండేషన్ అవుతాయి. ఇప్పుడు స్టేజ్ 18 RAG అంటే రిట్రైవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఏఐ డెవలప్మెంట్ లో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న స్కిల్స్ లో ఇది ఒకటి. సాధారణంగా ఏఐ మోడల్ తన ట్రైనింగ్ వరకు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆన్సర్ చేస్తుంది. కానీ RAG ఉపయోగిస్తే మన సొంత డాక్యుమెంట్స్, మన కంపెనీ డేటా, మన PDFs, మన నాలెడ్జ్ బేస్, వీటిని ఉపయోగించి ఏఐ ఆన్సర్స్ జనరేట్ చేయగలదు. ఇక్కడ మీరు బిల్డ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఒక PDF చార్ట్ అప్లికేషన్, ఒక కంపెనీ నాలెడ్జ్ అసిస్టెంట్, ఒక డాక్యుమెంట్ సెర్చ్ టూల్, మరొక ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్. ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసిన తర్వాత ఏఐని రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ కి ఎలా యూజ్ చేయాలో మీకు క్లియర్ గా అండర్స్టాండింగ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసింది స్టేజ్ 19 ఏఐ ఏజెంట్స్. ఈ రోడ్ మ్యాప్ లో అత్యంత ఎగ్జైటింగ్ స్టేజ్ ఈ స్టేజ్ 19 ఏఐ ఏజెంట్స్. ఇది ఫ్యూచర్. ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? కేవలం క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చే చాట్బోట్ కాదు,
యూజర్ గోల్ని అండర్స్టాండ్ చేసుకొని ప్లాన్ క్రియేట్ చేసి మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ టాస్క్ కంప్లీట్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చే ఇంటెలిజెన్స్ సిస్టమే ఈ ఏఐ ఏజెంట్స్. మొదట ఏజెంట్ ఆర్కిటెక్చర్ నేర్చుకోండి, తర్వాత ప్లానింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకోండి, ఆ తర్వాత టూల్ కాలింగ్ గురించి నేర్చుకోండి. అంటే ఏఐ జీమెయిల్ ఓపెన్ చేయగలదు, గిట్హబ్ యాక్సెస్ చేయగలదు, డేటాబేస్ క్వైరీ చేయగలదు, ఫైల్స్ రీడ్ చేయగలదు, ఇంకా మెమొరీ ఎలా వర్క్ చేస్తుందో నేర్చుకోండి. ఏఐ ప్రీవియస్ కన్వర్జేషన్స్ ని ఎలా రిమెంబర్ చేస్తుందో అర్థం చేసుకోండి. తర్వాత రిఫ్లెక్షన్ అంటే ఏఐ తన ఆన్సర్ ని తానే వెరిఫై చేసుకోవడం. అలాగే మల్టీ స్టెప్ రీజనింగ్, ఒక పెద్ద టాస్క్ ని చిన్న చిన్న స్టెప్స్ గా డివైడ్ చేసి సాల్వ్ చేయడం. ఈ స్టేజ్ లో లాంగ్రాఫ్, క్యూఏఐ, ఐడెంటిటీ ఏఐ వంటి ఫ్రేమ్వర్క్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ప్రాక్టీస్ కోసం బిల్డ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్: ఒక ట్రావెల్ ఏజెంట్, ఒక ఏఐ కోడింగ్ అసిస్టెంట్, ఒక ఏఐ రెజ్యూమ్ అనలైజర్, మరొక ఏఐ ఈమెయిల్ ఏజెంట్. ఈ ప్రాజెక్ట్స్ మీ పోర్ట్ఫోలియోకి చాలా స్ట్రాంగ్ వాల్యూని యాడ్ చేస్తాయి. ఇప్పుడు స్టేజ్ 20 ఎంసిపి. ఎంసిపి అంటే మోడల్ కంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇది ఏఐ ప్రపంచంలో వేగంగా గ్రో అవుతున్న ఒక కొత్త స్టాండర్డ్. ఏఐ మోడల్స్ ని ఎక్స్టర్నల్ టూల్స్ మరియు ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ తో కనెక్ట్ చేయడానికి ఎంసిపి ఉపయోగపడుతుంది. మొదట ఎంసిపి సర్వర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి, తర్వాత ఎంసిపి క్లయింట్ గురించి అర్థం చేసుకోండి, ఆ తర్వాత టూల్స్, రిసోర్సెస్, ప్రాంప్ట్స్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. రిమోట్ ఎంసిపి గురించి కూడా అర్థం చేసుకోండి. ప్రాక్టీస్ కోసం ఏఐని జీమెయిల్ కి కనెక్ట్ చేయండి, గిట్హబ్ కి కనెక్ట్ చేయండి, ఒక డేటాబేస్ కి కనెక్ట్ చేయండి, మీ లోకల్ ఫైల్స్ ని ఏఐ ద్వారా యాక్సెస్ చేయండి. ఇది నేర్చుకున్న తర్వాత మీ ఏఐ ఏజెంట్ క్యాపబిలిటీస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఇప్పుడు స్టేజ్ 21 మెసేజ్ బ్రోకర్స్. ఒక పెద్ద అప్లికేషన్ లో అన్ని సర్వీసెస్ డైరెక్ట్ గా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయవు. దానికి బదులుగా మధ్యలో ఒక మెసేజ్ బ్రోకర్ ఉంటుంది. దీనివల్ల సిస్టమ్స్ మరింత రిలయబుల్ అండ్ స్కేలబుల్ అవుతుంది. మొదట అపాచీ కఫ్కా నేర్చుకోండి, తర్వాత RabbitMQ, ఆ తర్వాత రెడిస్ స్ట్రీమ్స్, పబ్లిషర్స్, కన్స్యూమర్స్ టాపిక్, క్యూస్, ఈవెంట్స్. ఈ కాన్సెప్ట్స్ తో అన్ని ప్రాక్టీస్ చేయండి. బిల్డ్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్: ఒక నోటిఫికేషన్ సిస్టమ్, ఒక ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్, ఒక ఈవెంట్ డ్రివెన్ అప్లికేషన్. రియల్ వరల్డ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లో ఇవి చాలా కామన్. కంగ్రాచులేషన్స్, ఇప్పటి వరకు మీరు చాలా టెక్నాలజీస్ నేర్చుకున్నారు. ఇప్పుడు చివరి ఫేజ్ కి వచ్చేసాం. ఫేజ్ 4 ప్రొడక్షన్ అండ్ కెరీర్. ఈ ఫేజ్ లో మీ ప్రాజెక్ట్స్ ని ప్రొడక్షన్ రెడీగా ఎలా మార్చాలో మరియు మీ స్కిల్స్ ని జాబ్ ఆఫర్ గా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుంటాం. ఇదే ఫైనల్ స్టెప్. ఇప్పుడు స్టేజ్ 22 రియల్ టైమ్ అప్లికేషన్స్. కొన్ని అప్లికేషన్స్ లో యూజర్ పేజ్ రిఫ్రెష్ చేసే వరకు వెయిట్ చేయడం పాసిబుల్ కాదు. ఉదాహరణకు లైవ్ చాట్, లైవ్ నోటిఫికేషన్స్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ఏఐ స్ట్రీమింగ్ రెస్పాన్సెస్. ఇవన్నీ రియల్ టైమ్ లో పనిచేయాలి. అందుకే వెబ్ సాకెట్స్ నేర్చుకోండి. ఆ తర్వాత సర్వర్ సెంట్ ఈవెంట్స్ అంటే SSE, స్ట్రీమింగ్ రెస్పాన్సెస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ప్రాక్టీస్ చేయండి. ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఒక లైవ్ చాట్ అప్లికేషన్ ని, ఒక ఏఐ స్ట్రీమింగ్ చాట్ ని, ఒక రియల్ టైమ్ నోటిఫికేషన్ సిస్టమ్ ని బిల్డ్ చేయండి. ఈ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్స్ మరింత ఇంటరాక్టివ్ గా మారతాయి. ఇప్పుడు స్టేజ్ 23 అబ్జర్వబిలిటీ. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేవలం అప్లికేషన్ బిల్డ్ చేయడమే కాదు, అప్లికేషన్ ప్రొడక్షన్ లో ఎలా రన్ అవుతుందో అనేది కూడా మానిటర్ చేయగలగాలి. ఒక చిన్న క్వశ్చన్: మీ అప్లికేషన్ ప్రొడక్షన్ లో సడన్ గా స్లో అయింది అనుకోండి, లేదా యూజర్స్ ఎర్రర్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఎలా తెలుసుకుంటారు? అదే అబ్జర్వబిలిటీ యొక్క పర్పస్. మొదట లాగింగ్ నేర్చుకోండి. అప్లికేషన్ లో ఏం జరుగుతుందో లాగ్స్ ద్వారా ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకోండి. తర్వాత మెట్రిక్స్, CPU యూసేజ్, మెమరీ యూసేజ్, రిక్వెస్ట్ కౌంట్, రెస్పాన్స్ టైము, ఇలాంటి మెట్రిక్స్ ని మానిటర్ చేయడం నేర్చుకోండి. ఆ తర్వాత మానిటరింగ్ మరియు ట్రేసింగ్ గురించి తెలుసుకోండి. ఒక రిక్వెస్ట్ అప్లికేషన్ లో ఏ సర్వీసెస్ ద్వారా వెళ్ళిందో ట్రేస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్టేజ్ లో ప్రొమిథియస్, గ్రాఫానా మరియు ELK స్టాక్ వంటి టూల్స్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ప్రొడక్షన్ సిస్టమ్స్ లో ఇవి చాలా కామన్. ఇప్పుడు స్టేజ్
24 సెక్యూరిటీ. ఒక అప్లికేషన్ ఎంత పవర్ఫుల్ అయినా ఇది సెక్యూర్ కాకపోతే ఉపయోగం లేదు. సెక్యూరిటీ అనేది ఆప్షనల్ కాదు, ప్రతి డెవలపర్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన స్కిల్. మొదట JWT అథెంటికేషన్ ని బాగా అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత OAuth ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి. HTTPS ఎందుకు అవసరమో అర్థం చేసుకోండి. కార్స్ అంటే ఏమిటో తెలుసుకోండి. తర్వాత రేట్ లిమిటింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడం నేర్చుకోండి. అలాగే సీక్రెట్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా తెలుసుకోండి. చివరిగా ప్రతి డెవలపర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన OWASP టాప్ 10 సెక్యూరిటీ రిస్క్స్ ని స్టడీ చేయండి. ఈ నాలెడ్జ్ మీ అప్లికేషన్స్ ని మరింత సెక్యూర్ గా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్టేజ్ 25 పోర్ట్ఫోలియో. ఇక్కడే మీ మొత్తం జర్నీ ఒక రూపం దాలుస్తుంది. రిక్రూటర్స్ మీ రెజ్యూమ్ మాత్రమే చూడరు, మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా చూస్తారు. అందుకే స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్. మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ప్రాజెక్ట్స్: ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్, ఒక ఈకామర్స్ బ్యాకెండ్, ఒక URL షార్ట్నర్, ఒక బ్లాగ్ ప్లాట్ఫామ్, ఒక AI చాట్బోట్, RAG ఉపయోగించి బిల్డ్ చేసినటువంటి ఒక PDF చాట్ అప్లికేషన్, ఒక మల్టీ ఏజెంట్ వర్క్ఫ్లో ప్రాజెక్ట్. అలాగే కనీసం ఒక ప్రాజెక్ట్ ని Kubernetes లో డిప్లాయ్ చేయండి. గుర్తుంచుకోండి, ప్రాజెక్ట్స్ ఎంత రియల్ వరల్డ్ కి దగ్గరగా ఉంటే మీ పోర్ట్ఫోలియో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 26 ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఇప్పటి వరకు మీరు చాలా స్కిల్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు వాటిని జాబ్ ఆఫర్ గా మార్చుకునే సమయం వచ్చింది. మొదట పైథాన్ రివైజ్ చేయండి, తర్వాత SQL, తర్వాత ఫాస్ట్ API, ఇంకా సిస్టమ్ డిజైన్, డాకర్, Kubernetes కాన్సెప్ట్స్ రివైజ్ చేయండి. AI సైడ్లో LLMs, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, RAG, AI ఏజెంట్స్, MCP ఈ టాపిక్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. కోడింగ్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. అలాగే ఒక విషయం మర్చిపోవద్దు, కంపెనీస్ కేవలం కోడింగ్ మాత్రమే టెస్ట్ చేయవు. మీ కమ్యూనికేషన్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, టీమ్ వర్క్ వీటిని కూడా ఎవాల్యుయేట్ చేస్తాయి. అందుకే బిహేవియరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ రోడ్ మ్యాప్ లో చివరి స్టేజ్ 27 సాఫ్ట్ స్కిల్స్. చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ నిజానికి కెరీర్ గ్రోత్ లో ఇది చాలా ఇంపార్టెంట్. మొదట మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. టెక్నికల్ కాన్సెప్ట్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. డాక్యుమెంటేషన్ ఎలా రాయాలో నేర్చుకోండి. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ని డెవలప్ చేయండి. టీమ్ తో కలిసి ఎలా వర్క్ చేయాలో నేర్చుకోండి. అలాగే కంపెనీస్ లో వైడ్లీ ఉపయోగించే అజైల్ మరియు స్క్రమ్ ఎలా పనిచేస్తాయో కూడా తెలుసుకోండి. గుర్తుంచుకోండి, టెక్నికల్ స్కిల్స్ మీకు ఇంటర్వ్యూ తెస్తాయి, కానీ సాఫ్ట్ స్కిల్స్ మీకు జాబ్ తెస్తాయి. అంతేకాదు కంపెనీస్ లో గ్రో అవడానికి కూడా ఇవే హెల్ప్ అవుతాయి. సరే, ఇప్పుడు మొత్తం రోడ్ మ్యాప్ ని ఒకసారి క్విక్ గా రీకాప్ చేద్దాం. ఫేజ్ 1 ఫౌండేషన్, కంప్యూటర్ బేసిక్స్, పైథాన్, గిట్, గిట్హబ్, SQL అండ్ డేటాబేసెస్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ఇవి మీ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో నెక్స్ట్ ఫేజ్ 2 బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్, ఫాస్ట్ API, టెస్టింగ్, డాకర్, Kubernetes, CI/CD, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, సిస్టమ్ డిజైన్. ఇవి మీకు రియల్ వరల్డ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం నేర్పిస్తాయి. ఫేజ్ 3 AI ఇంజనీరింగ్, AI ఫండమెంటల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, LLM APIs, వెక్టర్ డేటాబేసెస్, RAG, AI ఏజెంట్స్, MCP, మెసేజ్ బ్రోకర్. ఇవే మిమ్మల్ని నెక్స్ట్ జనరేషన్ AI సాఫ్ట్వేర్ డెవలపర్ గా తయారు చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫేజ్ 4 ప్రొడక్షన్ అండ్ కెరీర్. సో రియల్ టైమ్ అప్లికేషన్స్, అబ్జర్వబిలిటీ, సెక్యూరిటీ, పోర్ట్ఫోలియో, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సాఫ్ట్ స్కిల్స్. ఈ ఫేజ్ తర్వాత మీరు ఇండస్ట్రీ రెడీ డెవలపర్ అవుతారు. మొత్తం 27 స్టేజెస్, 4 ఫేజెస్, ఒక క్లియర్ రోడ్ మ్యాప్. మీరు ఫాలో చేయాల్సింది ఒకటే, స్టెప్ బై స్టెప్ ఇవి కంప్లీట్ చేయడం. సో ఇదే సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ AI సాఫ్ట్వేర్ డెవలపర్ కంప్లీట్ రోడ్ మ్యాప్. ఈ రోడ్ మ్యాప్ చూసిన తర్వాత ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఒక రోజులో లేదా ఒక నెలలో ఎవరు ఎక్స్పర్ట్ కాలేరు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ప్రతి వారం 15 నుంచి 20 అవర్స్ డెడికేట్ చేయండి. అంటే పర్ డే 2 అవర్స్ డెడికేట్ చేయండి. ఈ రోడ్ మ్యాప్ లో చెప్పిన ఎగ్జాక్ట్ ఆర్డర్ ఫాలో చేయండి.
మీరు అట్లీస్ట్ 12 to 15 months కానీ కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్ చేస్తే మీ దగ్గర స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్, ఏఐ స్కిల్స్ మరియు ఒక ఇంప్రెసివ్ పోర్ట్ఫోలియో కూడా ఉంటుంది. అప్పుడు జాబ్ కోసం అప్లై చేసే కాన్ఫిడెన్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ రోడ్ మ్యాప్ లో ఉన్న ప్రతి ఒక్క స్టేజ్ ని, ప్రతి టెక్నాలజీని, ప్రతి ప్రాజెక్ట్ ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్ తో ఈ ఛానల్లో డీటెయిల్డ్ వీడియోస్ గా తీసుకురాబోతున్నాను. కాబట్టి ఈ జర్నీని ఈ రోజే ప్రారంభించండి. స్టేజ్ 1 తో స్టార్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, హ్యాపీ కోడింగ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.